జేఈ మెయిన్స్ ఫలితాలలో మా శ్లోక ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ నుంచి శంకర్ అనే విద్యార్థి 99.38% తోటి కళాశాల టాపర్గా, అదేవిధంగా బయ్య శివాని 99.03% తోటి ఆల్ ఇండియా లెవెల్లో మంచి ర్యాంకులు సంపాదించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం మా శ్లోక ఐఐటి అండ్ మెడికల్ అకాడమీలో జేఈ మెయిన్స్ పిల్లలు మొత్తం 31 మంది విద్యార్థులు. ఈ 31 మంది విద్యార్థులలో 10 మంది విద్యార్థులు ఐఐటి అంటే అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ సాధించేందుకు మరొకసారి పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పరంపర కేవలం ఈ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాకుండా శ్లోక స్కూల్ స్థాపించి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. శ్లోక ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ స్థాపించి 2 ఇయర్స్ అవుతుంది. ఈ 2 ఇయర్స్ని ఈ విధంగా ఫలితాలు సాధించడానికి చాలా సంతోషిస్తున్నాం. ఇలాంటి ఫలితాలు సాధించడానికి విశేష కృషి చేసినటువంటి మా కళాశాల అధ్యాపక బృందానికి, మా ప్రోగ్రామర్ వెంకటరెడ్డికి, మా ఫిజిక్స్ లెక్చరర్ శ్రీరామ్ కుమార్ గారికి, ఎస్పెషల్లీ ఈ ఇద్దరు విద్యార్థుల గురించి చెప్పాలి. 10th క్లాస్ వరకు కేవలం ఐఐటి ఫౌండేషన్ లేనటువంటి స్కూల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు. శంకర్ అనే అబ్బాయి టౌన్లో ఉన్నటువంటి తేజ టాలెంట్ స్కూల్ నుంచి వితౌట్ ఐఐటి ఫౌండేషన్ స్కూల్ అని, అలాంటి స్కూల్ నుంచి వచ్చి 2 ఇయర్స్ ఈలో కూడా దాదాపు 100%కి 99.438% సాధించడం చాలా గొప్పగా ఫీల్ అవుతుంది. అదేవిధంగా నవోదయ విద్యామందిర్, సూర్యాపేటలో ఉన్నటువంటి నవోదయ విద్యామందిర్ నుంచి అక్కడ కూడా వితౌట్ ఐఐటి ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి ఈ స్టూడెంట్ కూడా ఇవాళ 99.03% తోటి రావడం చాలా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా మా దగ్గర గవర్నమెంట్ స్కూల్ నుంచి విద్యార్థులు కూడా ఉన్నారు. మారం వరుణ్ అనే అబ్బాయి 95.72% తోటి, మారం వరుణ్ 95.72%. ఈ బాబు చదివింది మఠంపల్లి గవర్నమెంట్ హై స్కూల్. అదేవిధంగా యక్షేంద్ర కుమార్ 94.40% తోటి జడ్పీహెచ్ఎస్ హుజూర్ నగర్ గవర్నమెంట్ స్కూల్ నుంచి, నుంచి. అదేవిధంగా వేణుగోపాల్ 90.06% తోటి మంచి పర్సంటేజ్ జేఈ మెయిన్స్లో సాధించడం జరిగింది. అంటే కేవలం ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్ నుంచే కాకుండా నాన్ ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్ నుంచి, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి విద్యార్థుల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి సాధించి ఈ రిజల్ట్స్ను సాధించడం జరిగింది. అంటే ఇలాంటి సహజంగా మట్టిలో మాణిక్యాలు ఉంటాయి. వాస్తవంగా వీళ్ళ అమ్మానాన్నల గురించి మీరు ఒకసారి కరెక్ట్గా తెలుసుకోగలిగితే ఏమీ లేనటువంటి నిరుపేద కుటుంబాలు, కేవలం వీళ్ళ అమ్మానాన్న వ్యవసాయం చేసుకుంటారు, జస్ట్ ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు, వీళ్ళ అమ్మానాన్న 2-3 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటారు. అలాంటి విద్యార్థులు కసి పట్టుదలతో ఇవాళ ఈ స్థాయికి రావడం జరిగింది. కాబట్టి మరొకసారి ఈ విద్యార్థుల నుంచి ఎస్పెషల్లీ అభినందిస్తూ, ముందు కూడా ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి సపోర్ట్ను 100% మా ఇన్స్టిట్యూషన్ పరంగా వాళ్ళిద్దరికైతే, నాకున్నటువంటి ఆలోచన ఏంటంటే ఈ 4 ఇయర్స్ కూడా వాళ్ళకి ఏదైతే రేపు ఐఐటి ఎగ్జామ్ రాసేది ఉంది, ఐఐటీలో అడ్మిషన్స్ ఖచ్చితంగా వీళ్ళిద్దరికి వస్తాయి, వీళ్ళిద్దరితో పాటు ఇంకొక 2 ఛాయిస్ ఉంది. ఐఐటీలో కూడా వాళ్ళు అడ్మిషన్ తీసుకున్న తర్వాత 4 ఇయర్స్ పాటు నా పరంగా, నా సంస్థ పరంగా 100% సపోర్ట్ చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. ఎందుకంటే మా అమ్మాయి ఢిల్లీలో చదువుతున్న అమ్మాయి, నాకు కూడా ఏంటంటే ఎప్పుడు ఈ అమ్మాయిని ఏమైనా పిలుస్తాడో నా బిడ్డనే పిలుస్తుంటాను. ఈ అమ్మాయిని అవుతుంది, ఈ అబ్బాయిని అవుతుంది, ఖచ్చితంగా నాకు కూడా ఆ లెవెల్లో కూడా ఉన్న కాన్సెప్టే ఉంది. కాబట్టి నా ఇన్స్టిట్యూషన్కు ఇంత మంచి పేరు తీసుకొచ్చినప్పుడు ఈ విద్యార్థులు 100% నేను సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నానని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను.